హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఈ రోజైతే దాదాపుగా 16 మంది సచివాలయ సిబ్బందిని అయితే ఉన్నపళంగా సస్పెండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ వీడియోలో ఈ అప్డేట్లో వాలంటీర్ని అక్కడ సస్పెండ్ చేయలేదు, కానీ మీకు కూడా ఇటువంటి లోపాలు ఉంటే తొలగించే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్నవారైతే ఈ వీడియో పూర్తిగా చివరిదాకా చూడండి. సో ఇంట్రెస్ట్ లేని వారైతే ఇక్కడ స్కిప్ చేసేవచ్చు, ఎందుకంటే వాలంటీర్కి సంబంధించినది కాదు. సో 16 మంది సచివాలయ సిబ్బంది అంటే సో మాటలేం కాదు. సో దీనికి సంబంధించిన కారణాలు ఏంటి, ఎందుకు రిమూవ్ చేశారు అనేది అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే చూసినట్లయితే మనకు ఈరోజు చూడండి, సాక్షి పేపర్లో ఒకసారి చూసినట్లయితే 16 మంది సచివాలయ సిబ్బంది సస్పెన్స్ అనే మెయిన్ హెడ్లైన్తో కర్నూలు జిల్లా సంబంధించి రావడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడొచ్చు, విధులకు గైహాజరైనటువంటి 16 మంది సచివాలయ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దేవనకొండ మండలం నెల్లిబండ మాచాపురం సచివాలయం సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారనమాట. ఆ సమయంలో ఉద్యోగులు విధుల్లో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లిబండ గ్రామ సచివాలయంలో విధులకు గైహాజరైనటువంటి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, అలాగే డిజిటల్ అసిస్టెంట్, ఇలా తదితరులు అయితే ఒక 16 మందిని అభ్యర్థులు అయితే ఉన్నపళంగా సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే మాచపురం గ్రామ సచివాలయంలో విధులకు గైహాజరైనటువంటి విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, అలాగే కొంతమంది అసిస్టెంట్లు అయితే మనం రిలీజ్ చేయడం జరిగింది, అదే సస్పెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు అయితే ఉన్నాయి, సో వాళ్ళ పేర్లు అయితే చెప్పదలుచుకోలేదు. అలాగే ఈ విధంగా పశుసంవర్ధక శాఖ అయినటువంటి పలు శాఖల్లో ఉన్న అభ్యర్థులను ఉన్నపళంగా 16 మందిని అయితే రిమూవ్ చేశారనమాట. ఎందుకు రిమూవ్ చేశారంటే, సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, విధులపై ఆలస్యత వహిస్తే చర్యలు తప్పవని ఇక్కడ హెచ్చరించడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, విధులకు హాజరు కాకపోయినా సో విధుల్లో ఎటువంటి లోపాలు ఉన్నా ఈ విధంగా తొలగిస్తున్నామని సో చెప్పడం జరుగుతుంది. ఫ్రెండ్స్, గ్రామం మరియు వార్డు వాలంటీర్లు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనకు రీసెంట్గా ప్రతి ఒక్క సచివాలయంలో తనిఖీలు జరుగుతున్నాయి అనమాట. అంటే ఎవరైనా రావచ్చు, జిల్లా కలెక్టర్ అయినా రావచ్చు, కమిషనర్లు కావచ్చు, ఎవరైనా రావచ్చు, వాళ్ళైతే ఆకస్మికంగా వస్తున్నారు. సో దయచేసి ఈ లాస్ట్ ఈ నెల ముగింపు వరకు, అంటే ఈ నెల చివరి 10 వారం రోజులు లేదా 8 రోజులు అయితే మీరైతే సచివాలయం ఉండే ప్రయత్నం అయితే చేయండి. ఈ వారం రోజులు అయితే విపరీతంగా తనిఖీలు చేస్తున్నారు. సో దయచేసి ప్రతి ఒక్క వాలంటీర్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఒక వారం రోజులు మీరు సచివాలయం ఉన్నట్లయితే సో సేఫ్ అయిపోతాం. సో ఎందుకంటే ఈ విధంగా అకస్మాత్తుగా తనిఖీలకి రావడం జరుగుతుంది. 16 మంది సచివాలయ సిబ్బంది అంటే మాటలేం కదండి. సో వీళ్ళు ఎంతో కష్టపడి ఎగ్జామ్ రాసి వచ్చి ఉంటారు, పాపం ఎంతో కష్టపడి వచ్చి ఉంటారు, పాపం వీళ్ళు సస్పెండ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. సో ప్రతి ఒక్క అభ్యర్థి అయితే గుర్తుంచుకోవాలి, ఇటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇటువంటి దృష్టిలో పెట్టుకుని విధులకి అయితే హాజరు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో. తప్పకుండా మన వాలంటీర్ మిత్రులు కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఎవరైనా ఈ అటెండెన్స్ లేకపోయినట్లయితే తీసివేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క అభ్యర్థి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఓన్లీ సచివాలయ సిబ్బంది మాత్రమే రిమూవ్ చేశారు, వాలంటీర్లు ఎక్కడ కూడా చేయలేదు. ఎనీవేస్ మీకు ఉపయోగపడుతుంది కదా అని వీడియో చేయడం జరిగింది తప్ప మరే ఉద్దేశించి కాదు. జై హింద్.